हेलो गाइस, नमस्ते अंकल जी। मैं क्या नमस्ते अंकल जी पहचानिया। నేను ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళు మీ ఇష్టం. సో బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అంటే నేను ఏ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఆ లెవెల్ కి అయితే రీచ్ అవ్వలేదు. ఈ కామనర్స్ వర్సెస్ ఓకే సెలబ్రిటీస్ అంత కాన్సెప్ట్ అంతా బాగుంది. समझ रहे हो समझ रहे हो ना। బట్ సెలబ్రిటీస్ కి వచ్చేసరికి నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను అనమాట. అసలు ఎవరంతా మొత్తం నాకు సోది అందరు సోది మొక్క चीटिंग करता है तू, चीटिंग करता है तू। ఎవరు సెలబ్రిటీస్ లో ఎవ్వరు కూడా నాకు అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. వీళ్ళ వల్ల హిట్ అవుతుంది అసలు ఒక్కరు కూడా నాకు ఒక్కరిని పాయింట్ అవుట్ కూడా చేయలేము. అసలు कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। అంత అస్సలు అంటే అస్సలు బాగాలేదు నాకు సెలబ్రిటీస్. అరే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే ఎట్లుండే అసలు ఒకప్పుడు శివబాలాజీ గారు, కౌశల్, రాహుల్ సిప్లిగన్, శ్రీముఖి, అభిజిత్, అఖిల్, సన్నీ, మానస్, రేవంత్, శివాజీ గారు, గౌతమ్, అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండే అసలు కంటెస్టెంట్స్. అది బిగ్ బాస్ షో, అందుకే అంత మస్తు హిట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చూస్తే ఒక్కరంటే ఒక్క పేరు చెప్పలేము మనం. ఆ లెవెల్లో కంటెస్టెంట్స్ గుర్తుపెట్టుకొని వీళ్ళని ఒక్క పేరు చెప్పలేము అసలు. పోనీ ఒక లవ్ ట్రాక్ అన్న పెడదామా? ఎవరెవరు పెడతారు లవ్ ట్రాక్? సుమన్ శెట్టి గారు, భరణి గారు, అసలు ఎవరికి పెడతారు లవ్ ట్రాక్? దాంట్లో ఎవరున్నారని లవ్ ట్రాక్ పెడతారు. సో ఈ లెవెల్లో చూస్తే మాత్రం బిగ్ బాస్ ఈసారి పక్కా ఫ్లాప్. సో అట్లీస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా కొంచెం మంచి కంటెస్టెంట్స్, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ దింపండి, అప్పుడే మజా ఉంటది. సో కామనర్స్ అయితే బరాబర్ ఉన్నారు. వాళ్ళ టాలెంట్ కి ఇప్పుడు అందరం చూసినాం. వాళ్ళ టాలెంట్ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో వాళ్ళకి కాంపిటేటర్ గా మంచి వాళ్ళని స్ట్రాంగ్ ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని దింపండి. లేదంటే ఈసారి బిగ్ బాస్ పక్కా ఫ్లాప్. ఆ మాస్క్ మ్యాన్, శ్రీజ, ప్రియా వీళ్ళందరూ కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉన్నారు, చూడాలనిపిస్తుంది. సో సెలబ్రిటీస్ వచ్చేసరికి మాత్రం ఫుల్ డిసప్పాయింటెడ్. నా ఒపీనియన్ అయితే ఇది. సో మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే ఓకే, నా ఒపీనియన్ మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి?